హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మ్యారేజ్ డే స్పెషల్ ఏంటంటే మేము ఫుడ్ బయట తింటున్నాం అనమాట. అండ్ నైట్ మేము కూల్ కేక్ కట్ చేసి తిన్నాము. ఆ కేక్ చాలా కూల్గా ఉండడం వల్ల నా థ్రోట్ కూడా కొంచెం పెయిన్ వస్తుంది, అందుకే కొంచెం నా గొంతు చేంజ్ ఉందనుకుంటా. సో ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఏం తినాలనేది ఇంకా ఫిక్స్ కాలేదు, సో మేము వెంటనే రెడీ అయిపోయి వెళ్తాం అనమాట. సో కీప్ వాచింగ్, ఓకే? సరే, ఇది ఒకటి వేసుకున్నా, రెండు వేసుకున్నా. కింద దాకా పొడుగు ఉండాలి. ఎట్లుంది? బాగానే ఉందా? అవునా? ఏమో ఇలా కుదిరింది ఈరోజు అనుకోకుండా. ఇప్పుడు రెడీ అవ్వాలిగా నేను. కానీ అమ్మ, ఇయర్ రింగ్స్ కావాలి. ఉన్నాయా? బాక్స్ తేవాలా? ఆ బాక్స్ తీసుకురావా మమ్మీ? తెస్తా. నా దగ్గర ఇంకొక చిన్నది ఉండాలి. ఇది బాగుందా? ఇది బాగుందా? ఇది కనపడుతున్నట్టు. ఓకే, పౌడర్ రాయాలి. కానీ కానీ బొట్టు పెట్టుకున్నావు మమ్మీ నువ్వు? నేను పెట్టుకోవాల్సింది. ఓకే, మొత్తంలో ఏం కొనపోవడం. మన అద్దంలో మనకు మన ముఖం క్లారిటీ కనపడదు. నేను జుట్టు అల్లాలా లేకపోతే ఏం చేయాలి? వదిలేనా? వదిలే, బాగానే ఉంటుంది. నేను బ్లాక్ తోడు పెడతాగా, అది తీసుకురావా? ఎక్కడ బ్లాక్ బొట్టు అక్కడే ఉంది. ఆ బొట్టులోనేనా లేకపోతే ఇక్కడ? ఆ బొట్టులు తీసి ఇక్కడ పెట్టా. కరెక్ట్ టైంకి నాకు ఏం కావాలో అవి తప్ప అన్నీ కనిపిస్తాయి. నేను యూజువల్గా పెట్టుకునే బొట్లు కనిపించట్లేదు, సో మమ్మీ వెతకడానికి వెళ్ళారనమాట. అంతలోపు నేను ఐలైనర్ పెట్టేసుకుంటున్నాను. ఐలైనర్ పెట్టడం నాకు పెద్ద టాస్కే, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఐలైనర్ ఏం పెట్టను అనమాట. చెప్పు నువ్వు. బాగానే ఉంది అంటుంది. మమ్మీ ఏమో లేట్ అవుతుంది, ఫాస్ట్గా రెడీగా అంటుంది. ఏది ఇటు వెళ్ళు నువ్వు. బాగానే ఉంది. బాగుంది. మార్చినా అంటే ఆయనకి నచ్చట్లేదేమో. లేదు, బాగుంది. అందరూ రెడీ అయిపోయారు, నాదే లేట్ అనమాట. ఫాస్ట్గా నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నా. ఏం చేయాలి నేను జుట్టు? జడేసుకుంటేనే బెస్ట్, తినటానికి అడ్డు లేకుండా. వదిలేస్తే బాగానే ఉండొచ్చు. మరి నువ్వు ఏంటి తినగలవా? నొప్పి అంటున్నావుగా. ఎటు లెఫ్ట్ సైడా కాదు, రైట్ సైడా? మండికి వెళ్దాం. ఏ చీర ఉంది? ఏ చీర? అది ఎక్కడ మార్చిండు? వదిలే. అయినా అది వద్దు, బాగోదు. రేకులు అసలు నేను ఇంతే. బాగా లాగా వస్తే కూడా బాగా. ఓకే గాయస్, ఎవరి అవుట్ఫిట్ బాగుందో కాస్త చెప్పండి. నువ్వే బాగుంటావు. అది అంత వద్దు, చెప్పు. మమ్మీ బాగుంటే మమ్మీ అని కామెంట్ చేయండి, లేదంటే నా పేరు కామెంట్ చేయండి. మమ్మీ అనే కామెంట్ చేస్తారని. బాగా. ఈయనేంటి మళ్ళీ లెఫ్ట్ సైడ్ పట్టుకున్నాడు డాడీ? అది రైట్. గ్యాస్ అది. నీళ్ళు తాగు. రైట్ అని పెట్టుకోవాలి. గ్యాస్ అయితే అది బరువు కూడా అనిపించింది. మీరు ఒకవేళ ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. దేనికి? ఇంతవరకు చూసినందుకు. ఈ బొట్టు మార్చలేదా నువ్వు? వేరేదే పెట్టా. ఒకసారి ఇటు వస్తే ముగ్గురం చూసుకుంటాం. నేను బాగానే ఉన్నాగా? మర్చిపోయాను అనుకుంటా, నిన్నే తయారు చేశాడే నేను కూడా. కానీ నేను ఏది చేస్తే అది కాపీ క్యాట్.
బానే ఉందా? బాగానే సరే, ఉంది. అందరు రెడీ అయినట్టేగా? సెట్టా? మన వాటర్ ఏం తీసుకెళ్ళక్కర్లేదు. వాటర్ ఏమో నాకు తెలీదు. హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోనేరా? తెచ్చుకో. ఎందుకు? తెచ్చుకోవా? అయితే వద్దులే, ఇక్కడికేగా. నాకేం లేదు అక్కడ. నువ్వు కొట్టుకున్నావా మీ పర్ఫ్యూమ్? ఇంకా పదండి, లెట్స్ గో. కడతాంలే అబ్బా. ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నావు? ఆగు, డాడీ వస్తున్నారు. వెళ్ళిపోతుంది ఏంటో పాప. సో ఇప్పుడు మనం రెడీగా ఉన్నాం వెళ్ళడానికి. బాబా బాబోయ్, బయట ఎంత వేడిగా ఉంది. లేకపోతే ఉండలేకపోతున్నాం. సో ఫైనల్గా రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ట్విస్ట్ ఏంటంటే ఫుల్ రష్ ఉంది అక్కడ, ఫుల్ జనాలు కిటకిట అంటుంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే కాసేపు వెయిట్ చేయాలి అన్నారు. మండీ సెక్షన్ అయితే అస్సలు ఖాళీ లేదంట. నార్మల్గా బయట కూర్చొని తినడం అయితే దొరుకుతుందండి, మండీ మాత్రం టైం పడుతుంది అని చెప్పారు వాళ్ళు ముందే. అయినా కానీ మా టార్గెట్ మండీ కాబట్టి ఎంతసేపు అయినా వెయిట్ చేస్తామని చెప్పి అడగచ్చున్నాం. అప్పటికి చాలా ఆకలేస్తుంది, బట్ స్టిల్ అట్లనే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఫైనలీ ప్లేస్ దొరికాక హమ్మయ్య అనుకొని ఫాస్ట్గా ఆర్డర్ ఇచ్చేసాము, ఎందుకంటే అప్పటికే ఆకలేస్తుంది. ఇంకా హ్యాండ్ వాష్కి వచ్చేసాను నేను. హాయ్ గైస్, ఇప్పటికి దొరికింది మాకు ప్లేస్. గంటలు గంటల సమయం నుంచి వెయిట్ చేసి 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 నార్మల్ సిట్టింగ్ అయితే దొరికేదన్నమాట. కాకపోతే మండి కదా, కొంచెం టైం పట్టింది. ఫుల్ లైన్ ఉంది కదా. అవునవును, బాగున్నారు జనం. పిచ్చిలో వేసింది, నాకు ఆకలి దంచుతుంది బాబోయ్. ఏం చెప్పాం? జ్యూసీ ఒకటి చెప్పాం, ఫ్రైడ్ ఒకటి చెప్పాము. టేస్ట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేద్దామని. ఒకటే తినలేం కదా. నాన్ వెజ్ కబాబ్స్ ఫస్ట్ మేము వచ్చినప్పటి నుంచి వచ్చిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు గైస్, మేము తప్ప. అది మా కళాఖండం. వచ్చింది ఫుడ్, వచ్చింది. ఓకే, అమ్మాయి రైటే ఉంది. కోకో కోలా, పెప్సీ, కోక్ అంటే టిన్నులోదా? రైటే తీసుకో. స్ప్రైట్ ఒక్కటే 20 రూపీస్ ఒక్కటే దాన్ని. స్ప్రైట్ అంత తాగలేం. థమ్స్అప్ అయితే మాస్టర్ ఫుడ్ వచ్చింది. ఏం మమ్మీ జ్యూసీ అని ఇట్లుంది? గైస్, దిస్ ఇస్ జ్యూసీ, దిస్ ఇస్ ఫ్రైడ్ పీస్. ఇట్స్ డిఫరెంట్, బాగుంది. నాని నువ్వు కొంచెం కానీ మన ముందుకు జరగడం కాదు, ఇదే వెనక్కి జరుగు. మమ్మీదే ఎమ్మిగా అనిపిస్తుంది చూడనికి. నాకు ఫ్రైడే ఇష్టం, మీరే అందరు జ్యూసీ అన్నారు. అంటే జ్యూసీ అసలైతే నార్మల్ గా వెరైటీ చేస్తారు. థమ్స్అప్ అయితేనే కానీ స్ప్రే తాగలేను నేను. అన్ని టేస్ట్ చేద్దాం ఫస్ట్ అయితే. అది పక్కన పెట్టు. ఇది సైడ్ పెట్టుకొని తింటామే. ఇది తీసుకోండి, కావాలితే అది కావాలి తీసుకోండి. ఇంకొక పీట ఉంటే ఏమంటే బాగుండేది. సరే, సామానం అంతా ఎక్కడ పెట్టుకోవాలి? ఉందా? అందుకే కింద ఇందాక వాళ్ళు తినేటప్పుడు కూల్ డ్రింక్ వాళ్ళకి పోసారు. అక్క, ఇంకో స్టూల్ ఇస్తారా? అది మరి సరంజామాన్లో నెత్తి మీద పెట్టుకోవాలా? అక్కడ పెట్టుకుంటారు. పెరుగులు, ఇది నేను టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి, డబ్బులు పెట్టుకున్నాక తినకుండా ఎట్లా? చూడ్డానికి అలా ఉంది కానీ టేస్ట్ బాగుంది. బాగుంది. ఆమె స్పూన్ రాలేదేంటి? ఇది కూడా అటు పెట్టేసుకున్నాము. ఆన్ చేసావా? వాటర్ బాటిల్ మనం చెప్పామా ఎందుకు తెచ్చింది? మళ్ళీ కూల్ వాటర్ బాటిల్, నార్మల్ వాటర్ బాటిల్ చెప్పు, మన గొంతు పాడైపోతుంది. అది మనం ఒగ్గుకు తాగారు, నాకు గొంతు పడ్డట్టు.
బాగానే ఉందిగా ఎందుకు మమ్మీ అలా పెట్టావా జ్యూస్ బాగానే ఉంది. బాగుంది ఇది కూడా ఆ జ్యూస్ కూడా బాగానే ఉంది. మమ్మీ అది పెట్టావా ఏంట్రా ఇవి? పెరుగు చట్నీ. మైనస్ అది పెరుగు చట్నీ ఇది మైనస్ నేను డాడీ ఒక పార్టీ మమ్మీ ఒక పార్టీ ఏంటిది ఇట్లున్నాయి మంచి మంచి ముక్కలు అయ్యి. ఇది అటు పెట్టేసి ఇప్పుడు ప్రశాంతంగా తినండి ముక్కలు తిను బాగున్నాయి నాని అది కూడా స్పైసీగా ఫ్రైడ్ ముక్కలు కూడా తినాలి. మరి ఇప్పుడు అసలు టైం ఎంత అవుతుంది 3. ఇంత లేటా పీస్ నచ్చలేదా నీకు ఫ్రై బాగుంది ఫ్రై బాగుంది. పెట్టుకోండి అక్కడ. తిరగబడుతున్నావు అరే అది కూడా బాగుందిరా. జ్యూసీ బాగుంది, ఫ్రై బాగుంది. ఇది బాగాలేదు అంటారు లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు తినండి ఫ్రై ఏంటంటే కళ్ళకి కూడా బాగుంది చూడటానికి కూడా బాగుంది. డాడీ ఫుల్గా చికెన్ తినాలి. ఆ వైట్ కలర్ ఇవ్వు ఏమైంది ఇంకా బాగాలేదు ఒంట్లో వేస్ట్ వెళ్ళొచ్చు థమ్స్అప్ లేదంట థమ్స్అప్ ఉంటే బాగుండేది చూసి కాస్ట్ ఎక్కువ మళ్ళీ అవునా? అయినా 2 ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది ఇంకోటి దొరుకుద్దాం ఆ ఫ్లైట్ ఇది వద్దని ఇక్కడ చాలా ఉంది ఇంకా. ఇప్పుడు అదంతా తినాలని సత్యలోనంగా అవును అది మన ముగ్గురు కూడా జాలనుకుంటారు. ఉల్లిపాయలు కాల ఆ పోరు మళ్ళీ దిక్కు చోట్ల అది ఎందుకు ఏం కావాలి. ఇంకో స్ప్రైట్ ఏమైనా చెప్తామని అది చూసి వద్దురా. ఓకే నేనే తింటలే మీ ఇద్దరు ఫ్రై తినండి ఇంకొక స్ప్రైట్ ఇది వద్దు. అదే ఇంకోటి పట్టు. మనం 3 దాకా తినకుండా ఉంటాం కూడా మంచిది. అది కడుపు నిండా కూడా తినలేదు అసలు అన్న తిన్నారు డాడీకి. ఇదంతా వేస్ట్ చేస్తారేంటి? ముగ్గురు తినేది ఒకదాన్ని తింటాను మరి. చిన్నగా తినండి. కూర్చోబెట్టినందుకు ఎంతసేపు అయినా తినదు. మమ్మీ బాగానే చేస్తున్నారు అనుకుంటున్నా కావాలి ఎవరికన్నా ఇది వచ్చి అటు ఇటు కొట్టండి. ఇదంతా తినండి ఆపేదే లేదు. కానీ నాకైతే ఫ్రైడే నచ్చింది. నాకు ఫ్రైడే నచ్చింది. మరి ఎందుకు బిల్డప్ చూసి ఎంత బాగుంది చూసి నేను అడగల. నేను ఫ్రైడే అన్నా అనకపోతే అసలు మీ ఇద్దరు తినకూడదు. అయినా తింటాం వేస్ట్ చేస్తాం ఇక ఇదే కాస్ట్ ఎక్కువ చూసి ఇంకా నేను 2 చూసిగా మొత్తం చూసి చెప్తే ఫ్రైడ్ అంటే కొన్ని చోట్ల ఫ్రైడ్ బాగోదు. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క రకం. ముగ్గురికి 3 అవసరం అవుతాయి అన్నమాట. ఇది చిన్నగా 2 తాగాం, ఇంకోటి కూడా తాగుతాం పక్క. అటాక్ మళ్ళీ నిద్ర కూడా వస్తుందిరా. దీంట్లో పడుతుంది. డ్రింక్ అంతా పోయింది అమ్మ తల్లి. అక్కడ ఉంది డాడీ దగ్గర. మా సంగతి బాగుంది. ఏంటిది? మండి మ్యారేజ్ డే సూపర్. తాగలమా అనుకున్నాము. ఆ 2 గ్లాసులు స్ప్రైట్ లీమో కానీ 2 తాగి. ఇది మా పరిస్థితి. మరి దిగట్లేదు అందుకే తాగాల్సి వచ్చింది. అవును. ఫ్రైడ్ నచ్చిందా నీకు? జ్యూసీ నచ్చిందా? ఫ్రైడ్ నచ్చింది. జ్యూసీ కూడా బాగానే ఉంది.
ఫ్రైడ్ కి టెంప్ట్ అయినా. ఫ్రైడ్ బాగుంది ఎట్లైనా, జ్యూసీ బాగుంది కానీ లుకింగ్ వైస్ వైట్ ఉండేసరికి స్పైసీ ఇష్టపడే వాళ్ళకంత బాగా అనిపించదు. అమ్మా హోటల్ సూపర్ కానీ బాగా కంప్లీట్ చేసినాం కదా, యుద్ధం ప్రకటించినట్టే కంప్లీట్ చేసినాం. ఒక గుక్కే ఉంది, గుక్కే ఉంది ఫైనల్. ఓకే ఉందా? స్ప్రైట్ లేకపోతే అసలు తాగలేకపోయేవాళ్ళం. థమ్స్అప్ ఉంటే బాగుండేది కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు యుద్ధం. ఈరోజు యుద్ధం అంట, ఫుడ్ వార్. ఆగి ఆగి యుద్ధం చేసాం, గెలిచాం. యుద్ధం చేశాను, నేనే గెలిచాను. వచ్చిన వాళ్ళు తినేశారు, మా తర్వాత వచ్చిన వాళ్ళు తినేశారు అన్నమాట. మన కళాఖండము కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్ గా. కమింగ్ సైడ్ రావా, బిల్లు కట్టాలి కదా, అక్కడేనా కట్టేది? వస్తుంది ఎక్కడికి, బిల్లు ఇస్తుంది. ఇది ఇక్కడే పెడతా చూస్తుండు. వాటిలో మొత్తం ఖాళీ అయింది. మరి ఇంకా ఇక్కడ పడుకొని సాయంత్రం వెళ్ళొచ్చు. అందుకే అంత హరి హరి చేయట్లా, మనల్ని వదిలేసారు చూసావా. సో ఇది గైస్ ఈ రోజు మా ఫుడ్ ప్లానింగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ వీళ్ళని కూడా అడుగుదాం, వీళ్ళకి ఎలా అనిపించిందో. మీకు ఎలా అనిపించింది మమ్మీ? చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. నీకు ఎలా అనిపించింది నాని? చాలా చాలా బాగుంది. ఎప్పుడు అదే డైలాగ్. సో ఈ విధంగా ఎండ్ చేసి ఇంకా బయలుదేరాం గైస్. అమ్మ తిన్నందుకు కూడా అలసిపోవడం మేమే అనమాట. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్ గైస్. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.